పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎన్నో అద్భుతమైన పుస్తకాలని తెలుగులోకి మనకు అనువదించే అవకాశాన్ని, తెలుగులో చదివే భాగ్యాన్ని మనకు కలిగించారు. అందులో మొట్టమొదటిది నక్షత్ర మిత్రులు. బార్బరా మెర్సినియాక్ వారు రచించినటువంటి పుస్తకం. అది ఏమిటి, అందులో ఏం తెలుసుకోబోతున్నాం అనేది ఈనాటి నుండి ప్రారంభించబోతున్నాం. ఇక కంటిన్యూస్గా నక్షత్ర మిత్రులు అనే పుస్తకం గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే స్టార్టింగ్లో మనం నక్షత్ర మిత్రులు, పూర్ణాత్మ ఈ రెండు పుస్తకాలని రోజు ఒక చాప్టర్ చదివి ధ్యానం చేసి పడుకోవడం, ఎంతోమందికి అది సజెస్ట్ చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి మిత్రులారా. ఎన్నోసార్లు అలా పరిశోధన చేశాం మనం. ఇక మళ్ళీ అన్నీ కూడా రివిజన్ చేయబోతున్నాం మనం. సో నక్షత్ర మిత్రులు ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎక్కడ మంచి విషయాలు ఉంటే విని తెలుసుకొని ఆచరించి తనను తాను తీర్చిదిద్దుకొని ప్రస్తుతం మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీలో ఆచార్యులుగా వారి సేవలు అందిస్తున్న లక్ష్మీ పార్వతి గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటగా బ్రహ్మర్షి పత్రిజీ గారిని, మరి మహాతార్ బాబాని, అలాగే గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అందరినీ, మరి నక్షత్ర మిత్రులని, హరికృష్ణ సార్ చైతన్యాన్ని, వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, వాళ్ళని స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నక్షత్ర మిత్రులు పుస్తకం గురించి, అసలు రచయిత గురించి చెప్పండి మేడం. ఏమిటి అసలు, మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చదివారో కూడా చెప్పండి. ఓకే సార్. నేను మహాద్రష్ట క్లాసెస్కి వెళ్ళినప్పుడు నక్షత్ర మిత్రులు అనేది అది నేను పాంప్లెట్ చూశాను. ఆ పాంప్లెట్ చూసిన తర్వాత సరే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూశాను, సరే అక్కడికి వదిలేశాను. ఒకరోజు నేను యూట్యూబ్ చూస్తూ ఉండగా నక్షత్ర మిత్రులు హరికృష్ణ సార్ క్లాసు చూశాను అనమాట. నేను బాగా ఇంప్రెస్ అయ్యాను అనమాట. తర్వాత ఆ చాప్టర్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా మొత్తం అన్నీ చదివేశాను. అలా అయిపోయిన తర్వాత కూడా మళ్ళా కొన్నాళ్ళ తర్వాత కూడా మళ్ళా ఐక్యంలో ఇది ఆర్కుటూరియన్స్ది అది 11 రోజుల వర్క్షాప్ జరిగింది సార్. అది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎంతో బాగా చేశాను. తర్వాత ఇప్పుడు మా సెంటర్లో వచ్చేటప్పటికి నేను నక్షత్ర మిత్రులే స్వాధ్యాయం చేస్తున్నాను. ఆ విధంగా ఇంకా నాకు అసలు హరికృష్ణ సార్ అంటే ఎంతో అభిమానం అనమాట. ఆయన క్లాసులకి నేను బాగా ఇంప్రెస్ అవుతాను, బాగా కనెక్ట్ అవుతాను. అసలు ఆయన వాయిస్లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది అనిపిస్తుంది అనమాట. అలా కనెక్ట్ అవుతాను. ఆర్కుటూరియన్స్ మ్యూజిక్ కానీ బాగా ట్యూన్ అవుతాను. రైట్. మరి నక్షత్ర మిత్రులు పుస్తకం ఏం చెప్తుంది మేడం, ఏం తెలియజేస్తుంది? ఓకే సార్. ఈ నక్షత్ర మిత్రులు ఒక దివ్య గ్రంథం సార్. ఇదేంటంటే ఒక మనిషిని దివ్యంగా తీర్చిదిద్దటానికి దివ్య లోకాల నుంచి దిగి వచ్చింది. అలాంటి గ్రంథం ఈ నక్షత్ర మిత్రులు. మరి ఒకప్పుడు మనకు వచ్చేటప్పటికి రామాయణము, మహాభారతము, మరి ఉపనిషత్తులు, వేదవాంగ్మయాలు అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పారు, దానికి అంతరార్థాలు ఉంటాయి. మనకి ఎంతమందికి తెలుసు వాటన్నిటి గురించి? కొంతమందికే తెలుసు. కానీ మన నక్షత్ర మిత్రులు, ఈ నక్షత్ర మిత్రులు ఎలాంటిది, మనమేంటో మనకు చక్కగా తెలియచేస్తుంది. మనల్ని మనకు పరిచయం చేసే గ్రంథం అన్నమాట. చాలా ఈజీగా కూడా చెప్తుంది అనమాట. మరి ఇది భగవద్గీతతో సమానం మనకి. నక్షత్ర మిత్రులు అంటే మనకి భగవద్గీతతో సమానం. మరి మన జన్మ గురించి చెప్తుంది. మన జన్మ కారణం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. మనమంతా కూడా నక్షత్ర బీజకులం. మనం ప్రతి ఒక్కళ్ళము, ఈ వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు, చూసేవాళ్ళు అందరూ కూడా మనము నక్షత్ర బీజకులం. మన జన్మ కారణం ఒకటి ఉంటుంది, ఎవరి కాళ్ళకి పర్సనల్గా ఉంటుంది. నేను ఏ పని మీద వచ్చాను అనేది మళ్ళీ సామూహికంగా కూడా ఉంటుంది. మనము ఈ కాంతి ప్రసారాలు తీసుకొని చక్కగా ప్రసరింప చేయడానికి వచ్చాం. మనం వ్యక్తి యొక్క
పర్పస్ ఉంటుంది, సామూహికంగా కూడా ఉంటుంది. సో అందుకే మనం ఇంతమంది కలిసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రిజీతో ఉన్నాం. అంటే సామూహిక జీవిత ధ్యేయం ఉంది అండ్ వ్యక్తిగత ధ్యేయం కూడా ఉన్నది. అందుకనే కదా మనం ఈ సామూహిక ధ్యానాలు ఇప్పుడు తిరుపతిలో ఆ ధ్యాన మహాయజ్ఞాలు అవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఈ టైంలో అవసరము. ఎత్తాన్ పోటాన్ బ్యాండ్లో ఉంది, ఇంకా కొన్ని చోట్ల అవసరం ఉంది, కొన్ని చోట ఇప్పుడు యుద్ధ వాతావరణం కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని మనం ముందుగానే వీటి ద్వారా మనము మన ఆ కాంతిని ప్రసరింపజేయటానికి ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రపంచ శాంతి కోసం మనము ఈ విధంగా ధ్యానాలు చేస్తూ ఉంటాము. దానిదొక్క రిజల్ట్స్ కూడా చూసాము. మనం చేసినప్పుడల్లా ఏది ఎలా జరిగినాయి అన్నది కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఎన్నో చూసాం, విన్నాం. ఎస్ మేడం. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఒక యోగి ఆయన భగవద్గీతలో చెప్పారు, ఇలా మీరు ఒక యోగిగా ఉండాలంటే ఎలా ఉండాలన్నది చెప్పారు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర పోషిస్తున్న ఈ నక్షత్ర మిత్రుల పుస్తకం గ్రంథం అంతటి మహత్యం గలది ఇది. మరి ఈ నవీన యుగంలో మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఈ నక్షత్ర బీజకులమే అనేది మనం అనేది గ్రహించాలి. మనము ఎలా ఉంటున్నాము? ఈ మానవుడే అన్న భ్రమలోనే ఉంటున్నాం మనం ఎంతసేపటికి. ఎందుకు అదంతగా మనలో పాతుకుపోతుందంటే మనం ఈ సమాజంలోనే ఉన్నాం కదా. అక్కడ ఆ సమాజంలో ఉన్నప్పుడు ఆ సామూహిక చైతన్యానికి సంబంధించిన మూఢనమ్మకాలు అవన్నీ మనం ఆటోమేటిక్గా మన మీదకి వచ్చేస్తాయి మనలోకి. ఎందుకు? అది చూడటం ద్వారా, వినటం ద్వారా, విద్య ద్వారా, ఎన్ని విధాలో కూడా మనము ఆ సొసైటీలోనే ఉంటున్నాం కాబట్టి దాని ద్వారానే మనం ఇవన్నీ పుడికిపుచ్చుకుంటున్నాం, ఈ మూఢనమ్మకాలతో సహా. నక్షత్ర బీజ కులము అనే విషయం మర్చిపోయాం. సామాజికంగా ఉన్న వాటిని వినడం, చూడడం వల్ల, అందులోనే ఇరుక్కోవడం వల్ల మనకు తెలియట్లేదు అంటారు. తెలియటం లేదు. మనం వచ్చాము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ వాతావరణంలో ఈదిలోనే ఉంటున్నాం కాబట్టి అందులోనే ఉన్నామట. కానీ మనము ఇక్కడ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్నది మనము ఈ నక్షత్ర మిత్రుల ద్వారానే తెలుసుకోగలుగుతాము. మనము కారణ జన్ములము, ఒక పని మీద ఇక్కడికి వచ్చాము. మరి ఈ కాంతి ప్రసారాలు ఏంటి, ఇదంతా మనము సహజంగా ఏమనుకుంటామంటే ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయి, నాకేదో జరుగుతుంది, ఏదేదో ప్రశాంతంగా ఉంటుంది, ఈ విధంగా ఆలోచిస్తామన్నమాట. కానీ అది కాదు. ఇప్పుడు కాంతి ప్రసారాలు జరుగుతున్నాయి. మనం ఆ కాంతి ప్రసారాలని స్వీకరించి మనము ఈ ప్రపంచానికి అందించడం కోసం మనం ఇక్కడ జన్మ తీసుకున్నాము. ఆ కాంతిని మనం తీసుకొని మన ద్వారా ప్రసారం చేయబడాలి. అవును. ఓకే. ఇది ఎలా చేయాలి? నేను పర్ఫెక్ట్గా చేయాలంటే ఎలా చేయాలి అంటే నువ్వేమీ చెయ్యక్కర్లా, నువ్వు సహజంగానే ఉండు. నువ్వు ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది నువ్వు తీసుకుంటావు, ఆ కాంతిని. ఓకే, తీసుకుంటావు. సహజంగానే నీ నుంచి ప్రసరింపబడుతుంది. దానికోసం నువ్వు పెద్దగా చేయాల్సిందంటూ ఏమీ లేదు. మరి మనం ఈ జీవితం ఎందుకు జీవిస్తున్నాం? అసలు ఈ జీవితం అసలు మీరు ఎవరు, మరి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఎలాంటివి పాటించాలి? ఇక్కడ రూల్స్ తెలుసుకోకుండానే ఉంటున్నాము. మరి ఇవన్నీ మనకు తెలియకుండానే జీవించేస్తున్నాము. మనము ఎందుకు వచ్చామన్నది మర్చిపోయాము. ఎలా జీవించాలి, మరి ఇక్కడ రూల్స్ ఏంటి, అన్ని సమస్తం మర్చిపోయామన్నమాట. మరి ఇది ఎలా జీవించాలి, ఎలా ఉండాలన్నది ఎలా తెలుస్తుంది? ఈ నక్షత్ర మిత్రుల పుస్తకం ఆ అధ్యయనం చేసినాడే మనకు తెలుస్తాయి అన్నమాట. మరి మానవులందరూ మనం అలా జీవిస్తున్నామా ఈ రూల్స్ ఏం తెలియకుండా? అది ఎలా ఉంటుందంటే, ఒక వంట రాని వాడు వంట చేశాడు అనుకో, ఎలా ఉంటుంది? నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి 10th ఆ లెవెల్లో ఉంటాం. మా ఫ్రెండ్ వస్తానంది. దానికోసం నేను బాగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అయితే ఉప్మా చేద్దాము, బాగా నెయ్యి వేసి చేద్దాము, జీడిపప్పు వేసి చేద్దాము, బ్రహ్మాండంగా చెయ్యాలన్నది నా కోరిక అనమాట. ఫ్రెండ్ వచ్చేటప్పుడు సరే చేసాము. చేసి తర్వాత ఇద్దరం ఎదురు బళ్ళ పెట్టుకొని అందులో నోట పెట్టుకుంటే అందులో ఉప్పు లేదు. ఓకే, అన్ని ఉన్నాయి కానీ ఉప్పు లేదు. ఎందుకు అంత చెయ్యాలన్న తప్పనింది కాదు, వంట చేసిన వాళ్ళం కాదు కదా, తపన ఉంది. అది ఎలా చేయాలి ఏంటి, వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏది ఎప్పుడు వేయాలి, మరి ఆ తెర మొత్తేసిన తర్వాత అందులో ఉప్పేస్తారని నీళ్ళల్లో తెలీదు. అట్టా ఉంటుందన్నమాట. అట్టాగే మనము ఇక్కడికి వచ్చి కూడా
మనం అనేది మననే మర్చిపోయాం కాబట్టి అవన్నీ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మన కోసము ఈ కాంతి అనేది ఎంత బాగానో ఈ నక్షత్ర మిత్రులు అది స్పేర్ షిప్పుల్లో పైన ఉండి మనకి ఆ కాంతి కిరణాలు మనకు ప్రసరింపచేస్తున్నారు. అవి కోడింగ్ జరిగి మనకు వస్తున్నాయి, అవి మన కోసమే వస్తున్నాయి. మనము మామూలు మనుషుల్లాగా అనుకుంటే అవి మనం మిస్ అవుతాము. అచ్చా, అవి మనలోకి రాకపోవడానికి కారణం నేను సాధారణ మానవుడిని అనుకుంటే రావు. అంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఉంటే కాస్మిక్ ఎనర్జీ లోపలికి ఎలా రాదో, నేను సాధారణ మానవుడిని అనుకున్నప్పుడు ఆ కాంతి మనలోకి రాదు. ఈ ధ్యానం చేసేటప్పుడు కూడా అంతే, ఏ నిద్రపోతేనే ఏ ఆలోచనలోనే ఉంటే ఆ కాంతిని స్వీకరించలేము. అట్లా డీప్ గా నిద్రపోయి బాగా ఆలోచనలతో ఉండి ఎరుక లేకుండా ఉంటే అసలు ఆ కాంతి రాదంటారు. మరి మనం కారణ జన్ములం అని చెప్పి తెలుసుకున్నప్పుడు మరి అద్భుతాలు చేస్తాం. నేను కారణ జన్ముని, నేను రావడానికి ఒక కారణం ఉంది, ఆ కారణం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మనం కూర్చోవాలా. ఆ అవకాశం మరి ఎప్పుడు వస్తుంది? మనం ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడే వస్తుంది. మనం పర్ఫెక్ట్గా కూర్చొని ఆ కాంతిని స్వీకరించాలి అని చెప్పి మనము ఆ మనసు శూన్యం చేసుకున్నప్పుడు మరి ఎంతో చేస్తాం. అప్పుడు మనము వాటిని అనుభూతి చెందుతాము. పైగా మనకి ఈ నక్షత్ర మిత్రుల ద్వారా ఇంకా నాలెడ్జ్ మనకి ఎన్ని తెలుస్తాయి అనుకుంటున్నారు. మనకి అసలు ఈ చక్రాలు ఏంటి, మామూలుగా విడిగా అయితే కనుక మరి అందరూ కూడా ఈ శరీరంలో 7 చక్రాలే ఉన్నారని చెప్పారు. అవును. మరి ఇందులో మనకి 12 చక్రాలు ఉన్నారని తెలుసుకుంటాం మనము. ఇప్పుడు మన శరీరంలో ఉన్న 7 కాకుండా ఇంకా చక్రాలు పైన ఉన్నాయి, పైన 5 చక్రాలు ఉన్నాయని, అంటే సహస్రారం పైన 5 ఉన్నాయని తెలుసుకుంటాము. మరి ఈ దేహము ఏమనుకుంటున్నాము మనం, ఎంతో చాలా తేలిగ్గా మనం ఏముంది ఈ దేహానికి ఇంత పెడితే సరిపోతుంది, అది పనిచేసి పెడుతుంది అనుకుంటాము. అసలు ఈ దేహాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు, దీనిలో ఎన్ని శక్తులు ఉన్నాయి, ఎన్ని మహిమలు ఉన్నాయి, దీని ద్వారా మనం ఎసెన్షియల్ కూడా ఇది కావచ్చు, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఈ నక్షత్ర మిత్రులు చదివినప్పుడు మన దేహం ఏంటి, మరి ఈ భూమాత ఏమిటి, దీని గురించి చాలా బాగా తెలుసుకుంటామన్నమాట. మనకి తెలియనప్పుడు వేరుగా ఉంటుంది. ఒక కారు కొన్నాము, దాన్ని నడిపించడం అవన్నీ చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కారు కొనుక్కొని అక్కడ పెట్టుకొని చేసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు కదా. ఈ కార్ అయితే ఉన్నది, దీన్ని ఎలా నడిపించాలో ఎలా ఉపయోగించాలో తెలియదు, ఉపయోగం లేదు కదా. మరి ఇంత అమూల్యమైన దాన్ని మనం తెచ్చుకున్నాము, ఇలాంటి శరీరాన్ని తెచ్చుకున్నాము. మరి ఇప్పుడే ఈ కాంతి ప్రసారాలు ఎందుకు జరుగుతున్నాయనే దానికి కూడా మరి ఇప్పుడు ఎర్త్ ప్రోటాన్ బ్యాండ్లో ఉంది కాబట్టి ఈ ప్రసారాలు ఇంకా స్పేర్ షిప్పుల్లో మరి నక్షత్ర మిత్రులే కాకుండా ఇంకా ఇతర గ్రహవాసులు కూడా వాళ్ళు కూడా అసలు మదర్ షిప్పులతో పైన వచ్చేసి ఉండి మనకి ఆ కాంతిని ప్రసరింపజేస్తున్నారు. ఇది ఈ నక్షత్ర మిత్రులు ఇంతకంటే పూర్వమే 25 సంవత్సరాలకు పూర్వమే ఇది వీళ్ళు మొదలు పెట్టారు. భూమి మీదకి ఎత్తపోటాన్ బాండ్లోకి వచ్చేటప్పటికి మన సిద్ధం చేయటం కోసమే వాళ్ళు 40 సంవత్సరాల నుంచే ఇలా ప్రచారం చేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో మొదలెట్టేశారు. కాకపోతే మన పిఎస్ఎస్ఎంలోకి వచ్చేటప్పటికి మనము 2012 అప్పుడు ఖచ్చితంగా ఎర్త్ ప్రోటాన్ బ్యాండ్లో ప్రవేశించే సమయంలో మరి మన పత్రిజీ గారు దీన్ని ఇంగ్లీష్లో ఉన్న బ్రింగర్స్ ఆఫ్ ది డాన్, దానికి వచ్చేటప్పటికి మన పత్రిజీ గారు తెలుగుని అనువదింపజేశారు, రామ్మోహన్ రావు గారు దాన్ని అనువదించారనమాట. దీనిని నిజంగా హరికృష్ణ సారు ఎంత బాగానో చెప్తారు. వారు దీన్ని అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, వాళ్ళకలా కనెక్ట్ అయ్యారు ఆయన. అసలు ఆయన్ని తీసుకెళ్లే వాళ్ళు ఆ స్పేర్ షిప్లో తీసుకెళ్ళి క్లాసెస్ చెప్పి, ఓకే, సో వారి ద్వారా చెప్పించబడింది అంటున్నారు. నక్షత్ర మిత్రులు హరికృష్ణ ద్వారా చెప్పబడింది. క్లాసులు ఎక్కువగా ఆయనే చెప్పారు. నక్షత్ర మిత్రులు అంటే హరికృష్ణ సార్ అంటేనే నక్షత్ర మిత్రులు అన్న విధంగా వండర్ఫుల్ మేడం. ఒక్కొక్కరు ప్రత్యేకతను తీసుకెళ్లారు. ఆ విధంగా ఇంకా ఏం చెప్తారు మేడం? మన శరీరం గురించి తెలుసుకుంటాం. మనం కాంతి శరీరధారలం అనే ఆ కాంతిని తీసుకోవాలి. కాంతి జస్ట్ ధ్యానంలో ఉంటే చాలు, ఆ కాంతి మన ద్వారా వచ్చి స్ప్రెడ్ అవుతుంది అంటారు. అంటే కాంతి
లైట్ వర్కర్స్ అనే పదం విన్నాం ఈ బుక్ ద్వారానే యాక్చువల్గా అయితే. అంతే. సో ధ్యానం చేస్తే చాలు మన ద్వారా ఫ్లో అవుతుంది. కానీ నేను సాధారణ మానవుడిని అనుకొని ఆలోచనలతో కూర్చున్నా, రైట్, నేను సాధారణ మానవుడిని అనుకున్నా కాంతి మన లోపలికి రాదు, మన లోపలికే రానప్పుడు ప్రసారమే జరగదు అంటున్నారు. అంతే. ఎరుకతో ధ్యానం చేయాలి, ఎరుకతో ధ్యానం చేసి శూన్యంలో ధ్యానం చేయాలి. అంతే. వండర్ఫుల్. ఎస్ మేడం. మరి ఇప్పుడు ఒక సరికొత్త యుగమే స్థాపించబడింది. ఇప్పుడు ఈ సరికొత్త యుగంలో మరి ఈ భూమి మీద వీళ్ళని కూడా ఇప్పుడు ఈ రచయిత ఈ బార్బరా మార్సిన్యాక్, మరి టెరా థామస్, మహర్షి వీళ్ళందరినీ కూడా ఈ నక్షత్ర మిత్రులే భూమి మీదకి రావాలని కోరుకున్నారు ముందుగానే. మళ్ళా వీళ్ళని 25 సంవత్సరాల నుంచే మళ్ళా వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఈ పోటాన్ బాండ్లకు రాకబోయే ముందే వాళ్ళని ప్రిపేర్ చేసి అంతా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారన్నమాట. ఎప్పుడైతే మనం ఇవన్నీ చదువుతూ ఉంటామో మనకి అవన్నీ బాగా తెలుస్తాయి అన్నమాట. ఇది చదివేటప్పటికి మనకి జీవితం మీద ఒక క్లారిటీ వస్తుంది. మనము ఈ భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాము, మనము ఎలా జీవించాలి, మన ప్రణాళిక ఏమిటి, ఇదంతా కంప్లీట్గా కూడా మనము ఈ నక్షత్ర మిత్రుల ద్వారా మనం చాలా తెలుసుకుంటాం. సంపూర్ణంగా మన గురించి మనం తెలుసుకుంటాము. అసలు వాళ్ళు చెప్పేది ఏమిటి, వాళ్ళు పరిపూర్ణులు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇదంతా తీసుకొని అసెండ్ అయిన వాళ్ళు అనమాట. వాళ్ళు మనకి ఈ డిఎన్ఏని వాళ్ళ డిఎన్ఏ మనకి ఇచ్చారు. వాళ్ళు పరిపూర్ణులు. వాళ్ళ డిఎన్ఏ మనలో ఉన్నప్పుడు మనము పరిపూర్ణులే అవుతాం కదా. మేము అసెండ్ అయ్యాము, మీరు కూడా తప్పకుండా అవుతారు. మా డిఎన్ఏ మీ డిఎన్ఏ ఒకటే, మీరు మా సహోదరులు. మేము నిరంతరం మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాము. మీరు చేసే వర్క్ని మేము ఎంతో బాగా ఆ స్పేస్ షిప్స్లో ఉండి చూస్తున్నాము. ఆ కాంతి ప్రసారాలు స్వీకరించి మీరు ఇలా చేయటం మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. మీ అన్నీ మళ్ళా ఈ వీడియోస్ అన్నీ కూడా మేము అందరం కూడా చూస్తున్నాము, పైన ఎంతో ఆనందిస్తున్నాము అని చెప్పి చెప్తారు వాళ్ళు. మరి ఇలాంటి మన గురించి మనం తెలుసుకుంటాం, మనకెంత ఆనందంగా ఉంది. మరి తెలుసుకోవడానికే ఈ పుస్తకాలన్నీ. మరి స్వ అధ్యాయం, మరి మనల్ని మనం అధ్యాయం చేస్తాం ఇది చదివితే. మరి ఇది ఎంత ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ మరి మనలో ఉన్న ఎంత ఆనందాన్ని మనం మిస్ అవుతాం కదా. మరి ఈ గ్రంథం అనేది మిస్ అయితే మరి ఇది చదవటము, వినటము, మరి ఇలా క్లాసెస్ చెప్పుకోవటం, దీని ద్వారా మనము ఎంత పొందుతున్నాము, మన గురించి మనం ఎంత ఆనందంగా ఉంటుంది. లేకపోతే ఇదంతా మిస్ అవుతాం కదా. కాబట్టి జ్ఞానమే ఆనందము, అది మళ్ళా మన గురించి తెలుసుకుంటే ఇంకా ఆనందం, పరమానందంలో ఉంటాం. ఎస్ మేడం. ఇంకా ఏం చెప్తారు మరి? అంటే మన గురించి తెలుసుకోవడం, డిఎన్ఏ గురించి తెలుసుకోవడంతో పాటు అంటే ఈ పుస్తకంలో చాప్టర్ వైజ్గా ఒక్కొక్క విషయాన్ని అందిస్తూ ఉంటారా? చాప్టర్ వైజ్గా ఇది 22 చాప్టర్స్ ఉంటాయి. అది ఒక్కొక్కటి క్రమేణా చెప్పుకుంటూ వస్తారు. మనమైతే ఈరోజు ఈ గ్రంథం గురించి అది ఏం అందిస్తుందో తెలుసుకుంటున్నాం అన్నమాట. మరి ఇది ఇంత పర్ఫెక్ట్గా మనకు పంపించినట్టు మనం స్వీకరించితే కనుక మనకు అప్పుడేమవుతుంది, మనకు అవగాహన చాలా పెరుగుతుంది. ఓకే, మనము ఇలా ఆ కాంతిని అనేది మనం స్వీకరించే కొలది మనకి ఎంత బాగానో అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు మనము ఇవన్నీ పోగు చేసుకొని ఉన్నాం కదా, ఈ మూఢనమ్మకాలు అవన్నీ మనలో పేరుకుపోయి ఉన్నాయి కదా. ఈ కాంతిని స్వీకరించటం ద్వారా అవన్నీ తొలగించుకుంటున్నాం. కాంతి మన లోపలికి రావడం వల్ల మూఢనమ్మకాలు, పరిమితమైన నమ్మకాలు మొత్తం తొలగిపోతాయి. అవగాహన వస్తుంది కదా మనకి. ఈ లోపల నువ్వు ఇది తీసుకుంటే కానీ ప్యూరిఫై అవుతూ ఉంటావు, నిన్ను నువ్వు తెలుసుకుంటావు కదా. వండర్ఫుల్ మేడం, అద్భుతమైన పాయింట్స్. ఈ కాంతి ప్రసారం ద్వారా మనం విజ్ఞానాన్ని పొందుతాం సార్. విజ్ఞానంకు కాంతిని తీసుకోవడం వల్ల విజ్ఞానం వస్తుంది. ఓకే, బాగా మళ్ళా టెలిపతి అనేది బాగా యాక్టివేషన్లోకి వస్తుంది. కాంతి ప్రసారాల ద్వారా టెలిపతి మనకు అర్థమైపోతూ ఉంటాయి. ఏదైనా ఫోన్ రాబోతూ ఉన్నా, ఏదైనా పని జరగబోతూ ఉన్నా, కొన్ని ఉంటాయి కదా. అసలు స్టార్టింగ్లో ధ్యానంలోకి వచ్చిన కొత్తలో అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పుస్తకం చదవగానే ఆ డిఫరెన్స్ తెలిసింది మేడం. తెలుస్తుంది, చాలా పవర్ఫుల్గా. అవును,
చాలా మంది ఎవరైనా ఇష్యూస్ ఎదుర్కొంటున్నా అన్నా కూడా ఈ పుస్తకం చదివి ధ్యానం చేసి పడుకోమని చెప్పేవాళ్ళం మనం. చాలా పవర్ఫుల్ ఉండేది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనం ఎంత బాగా కాన్సన్ట్రేషన్గా దాన్ని నమ్మి మనం నమ్మి అలా చేస్తూ ఉంటామో మనకు మనం ఎలైనయ్యే కొందికి అసలు వండర్ఫుల్గా ఉంటుంది. మనకు మనం ఎలైన్ అవ్వాలి, అయినప్పుడే మనకి అలాగే నడిపిస్తారు. దానికి తగ్గట్టే మనకు ఎదురయ్యన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ క్లాసులు చెప్పుకుంటున్నాము అంటే ఏంటి, ఇది మన దాకా వచ్చింది అంటే మనము దానికి అలైన్ అయి ఉన్నాం కాబట్టే మరి మీకు ఆలోచన వచ్చింది, నాకు ఆలోచన వచ్చింది, ఇదంతా జరిగిపోతూ ఉందన్నమాట. ఇదంతా కూడా మరి ఈ పుస్తకము, ఈ గ్రంథం మనం చదివినప్పుడు వీటన్నిటికీ మనము ఆ ఎలైన్లోకి వస్తాము, మన గురించి మనం చాలా స్పష్టంగా తెలుసుకుంటాము. అప్పుడు మన జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. అందుకని మనం ప్రతి ఒక్కరం కూడా దీన్ని చదువుదాము, ప్రతి ఒక్కళ్ళము దీని అనుభవాలు పొందుదాము, ఈ ఉపయోగాలన్నీ మన జీవితంలో ఆచరణ పెట్టుకుందాము, ప్రతి ఒక్కరమే దీన్ని పాటిద్దాం. మరి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి నక్షత్ర మిత్రుల గురించి ఇంత మటుకు రచయిత గురించి చెప్పుకుందాం సార్. రచయిత బార్బరా మార్సినియాక్ ఏం చెప్తారు వారి గురించి? ఏంటి మేడం వారి గురించి చెప్పాలి అంటే, వీళ్ళు చెప్పాం కదా ప్లైడియన్స్, వీళ్ళని ముందుగానే అసలు కావాలని కోరుకున్నారు. ప్లైడియన్స్ వాళ్ళని భూమి మీద జన్మ తీసుకోవాలని కోరుకున్నారు. ఫస్ట్ ఈమె చిన్నప్పుడు కూడా ఆధ్యాత్మికంగా బాగా ఉండేది. ఈమెకి ఈ భూమి అన్నా కూడా అమితమైన ప్రేమ ఉండేది. ఆ భూమిని పూజించటము అలా వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగినప్పుడే తనకి బాగా నేర్చుకుంది. తర్వాత తనకి చిన్నప్పుడు ఒకసారి కూడా ఈ గ్రహాంతరవాసులు 3 బ్లూ కలర్లో ఉన్న వాళ్ళు వచ్చి కనిపిస్తే తను చిన్నప్పుడు భయపడింది. సరే తర్వాత తను పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళా ఈ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఈమెతో మాట్లాడేవాళ్ళు. ముందు మాట్లాడుతూ ఉండగా సరే ఫస్ట్ వాటిని చెప్పటం అనేది చేసేది తన ఫ్రెండ్కి టెరా థామస్కి. అలా మళ్ళా అలాగే కాకుండా తర్వాత తను చెప్తూ ఉంటే, బార్బరా చెప్తూ ఉంటే ఈమె అన్ని ఆడియో టేపులు చేసేది. ఆడియో టేపులు చేసి అలా వాటికి కూడా 300 దాకా అయ్యాయి ఆడియో టేపులని కూడా. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఊరూరా కూడా తిరిగేవాళ్ళు. వీళ్ళు తిరిగి అక్కడక్కడ ఎక్కడైతే ఇలా అవసరం ఉందనుకుంటారో అక్కడికి వెళ్ళటం, దాని దగ్గర జాబ్ చేయటం, అక్కడ అలా ప్రచారం చేస్తూ చాలా ఎంతగానో చేశారు. అలా చేస్తూ ఉండగా అప్పుడు కూడా వీళ్ళ సంకల్పాలు గట్టిగా ఉండేవి. కష్ట నష్టాలు కానీ ఏదైనా దృఢ సంకల్పంతో చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఇలా చేస్తూ ఉండగానే ఇక ఇలా అయితే మనం ప్రపంచమంతా ఎలా తిరుగుతాము, ఇలా చెయ్యలేం కదా, దీన్ని ఒక పుస్తక రూపేణా తెస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. మరి ఆలోచన వచ్చిన వెంటనే జరగాలి అంటే కష్టం కదా, అయితే సమయం వస్తుంది అన్నట్టు వెయిట్ చేశారు. ఒక 3 years తర్వాత ఇది గ్రంథ రూపేణా వచ్చింది. అది చెప్పా కదా, బ్రింగర్స్ ఆఫ్ ది డాన్ అని చెప్పి ఇంగ్లీష్ వస్తుంది. అది ఇంగ్లీష్లో చదివినప్పుడు ఇంకా బాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక మన పత్రిజీ గారి ద్వారా మళ్ళా రామ్మోహన్ రావు గారి ద్వారా వచ్చింది. మరి ఈ విధంగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. మళ్ళీ ఈమెకు కూడా ఒకసారి ఏమవుతుందంటే ఈమె కరేలీలో బయలుదేరుతుంది. అక్కడ బాలీలో ఆగిపోతుంది అనమాట. ఈమెకి పాస్పోర్ట్ ఉంటుంది, టికెట్ ఉంటుంది, వీసా కావాలన్నా ఇది అంత అవగాహన ఉండదు. అక్కడ ఆపేస్తారు. ఆపేస్తే ఏం చేస్తాం, సరే వెనక్కి వెళ్ళిపోదాం. కానీ ఎప్పుడైనా ఈమె ఏది సంకల్పిస్తే అవి జరుగుతాయి, చేసుకోగలిగేదనమాట. ఈసారి ఎందుకు చేసుకోలేకపోతున్నాను అనుకుంది. సరే అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. సరే రూమ్లో ఉంది. తర్వాత తనకి గుర్తుకొచ్చిందనమాట. నువ్వు ఒక పుస్తకానికి తను ఉపోద్ఘాతం ఇస్తానని చెప్పింది. ఇస్తానని చెప్పి అది ఇవ్వకుండా ఇటు ప్రయాణమే వెళ్ళిపోతున్నప్పటికీ ఇలా జరిగింది అని చెప్పి ఆమెకే సరే ఆలోచన వస్తుంది. తర్వాత అది రాస్తుంది తను ఉపోద్ఘాతం అనేది. చేయాల్సిన పని చేయకుండా మర్చిపోయి వెళ్తున్నప్పుడు ఆటంకం వచ్చింది, పరిస్థితులు కూడా వెనక్కి లాగి వెళ్ళేటట్టు చేశాయి. వచ్చి అర్థమవుతుంది అనమాట. ఇక తర్వాత కానీ మొత్తానికి ప్రయాణం చేస్తుంది ఆమె.
మరి అప్పుడు ఆమె అనుకుంటుందన్నమాట, ఈ సంకల్పం ఎప్పుడు సంకల్పం నెరవేరేది, ఈసారి నెరవేరలేదంటే బలమైన కారణం ఉందని ఆలోచించినప్పుడే అర్థమైందనమాట ఆమెకి. తర్వాత మరి ఈమెకి తర్వాత అలా కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫోటో ఆల్బమ్ చూసుకుంటుందన్నమాట తన ఫ్యామిలీది. అప్పుడు తనకు ఒక పిచ్చి అన్నయ్య ఉంటాడనమాట. అది చూసినప్పుడు అతని ప్రేమ తరంగాలు తనకు అందుతాయి ఫోటో చూడగానే. మరి అప్పుడు ఇంకా కూడా ఆమె స్ఫూర్తిని పొందుతుంది ఆ విధంగా కూడా. మళ్ళీ ఆ తర్వాత ఆమె మరి ఈ గీజా పిరమిడ్కి అది వెళుతుంది. ఒకరోజు ధ్యానంలో కూడా ఈమెకి ఏమవుతుందంటే ఇట్లా తిరిగి బయట అన్నీ తిరిగి వస్తుంది. ఒకరోజు ఇక రూమ్లోకి రాగానే తనకు అనిపిస్తుంది ఏదో ఇంట్యూషన్ చెప్తున్నట్టు ఉంటుంది, ఇలా చేయి ఇలా చేయని. అది ఏం చెప్తుందంటే, నువ్వు గీజా పిరమిడ్లో ఉన్నట్టు ఊహించుకొని ధ్యానం చేయి, ఇక ఓంకారం చెయ్యి అని చెప్పి అన్నమని తన మనసుకు అనిపిస్తుంది. అలా చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటే తనకే గుసగుసలు వినిపిస్తాయి. తన గొంతు తనకే కొత్తగా అనిపించినట్టు అట్ట అనిపిస్తుంది తనకి. అలా చేసిన తర్వాత వాళ్ళతో కూడా తర్వాత అప్పుడు వాళ్ళని కూడా ఊహించుకుంటుంది. ఆ గ్రహాంతరవాసులు అప్పుడు వచ్చారు, వాళ్ళు గ్రహాంతరవాసులనే నిర్ధారణతో ఉంటుంది. తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళతో మాట్లాడుతుంది. తను ఒక టైము గంట సేపు వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఒక గంట మాట్లాడిన తర్వాత తనకి ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు, ఎంతో జ్ఞానం తీసుకున్నట్టు అనిపిస్తుంది. మరి ఈమె ఎన్నెన్నో ఆ ప్రాంతాలలో మరి కొన్ని చోట్ల పురాతన దేవాలయాలకి ఆలయాలకి అలా వెళ్ళేది. వాటన్నిటి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఈ భూమి పునర్నిర్మాణానికి జరగటానికి అవన్నీ కారణం అనిపించేది. మళ్ళీ అవన్నీ కొన్ని చూస్తే గనక చిన్నపిల్లల ఆనందపడిపోతూ ఉండేది. ఈ ప్లైడియన్స్తో తన స్నేహం కానీ, వాళ్ళే గురువులు, వాళ్ళే స్నేహితులు, వాళ్ళతో నా అనుబంధం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, ఇలా చెప్తూ ఉంటుంది తను. సో తను అంటే పుస్తకం రాయడానికి ముందే ఎంతో ప్రచారం చేశారు. ఆ ఎనర్జీ ఇలా అవుతుంది. మీరు అదంతా వింటూ ఉంటే నక్షత్ర మిత్రులు అనేది. ఓకే, బార్బరా అండ్ మెర్సేనియాకి వీళ్ళిద్దరు కలిసి చేశారు. కష్ట నష్టాలు కూడా చాలా పడ్డారు. అయినా కూడా వాళ్ళు సంతోషంగా ఫేస్ చేసేవాళ్ళు. దేని దానికి కూడా ఊరూరా తిరుగుతూ అక్కడికక్కడ జాబ్ ఎత్తుక్కోవాలి కదా. ఎక్కడికి వెళ్తే అక్కడ జాబ్ ఎత్తుక్కోవాలి, అక్కడ స్ప్రెడ్ చేయాలి. ఒట్టిగా ఉండకుండా ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయ్యి ఆ వచ్చిన డబ్బుతో అక్కడ అంతా స్ప్రెడ్ చేసేవారు. 3 సంవత్సరాలు అలా చేసిన తర్వాత పుస్తకం ఐడియా వచ్చింది. ముందుగానే వచ్చింది అంటే పుస్తకం చేయడానికి 3 ఏళ్ళు పట్టింది. పుస్తకం కంప్లీట్ అవ్వడానికే 3 ఏళ్ళు పట్టింది. ఓకే ఓకే. అంటే రోజు కొంత అంటే ఎట్లా అంటే వాళ్ళ ఆడియోసేనే రాసుకుంటూ వెళ్ళారా మేడం? అలా కూడా కాదు, వాటిట్లో మళ్ళీ అవసరమైనవి ఎంచుకొనే చేశారు. అసలు ఒక్కొక్కసారి వాళ్ళకి అది రాయాలన్నప్పుడు రాసినప్పుడు ఆ పేపర్స్ అన్నీ అసలు గజిబి అంటే ఒక్కటి చెప్పారు వాళ్ళు ముందుగానే. ఏమని చెప్పారంటే, మీరున్న గది అది శుభ్రంగా ఉంచండి, చిందరవందరగా లేకుండా, ఎలాంటి కాగితాలు అది ఏమీ లేకుండా చెయ్యండి. ఏదో ఒక కోడింగ్ అనేది ఒక కలరు ఒకటి నెంబరు ఏదో కోడింగ్ ఏదో ఉంటుంది, మీదంతా ఏమీ వద్దు మీరు చెయ్యండి అని చెప్పి అన్నారనమాట. ఆ గమ్మత్తు ఏంటంటే తర్వాత ఈమెకి విసుకొచ్చేస్తుంది. అసలు నేను ఎలా చేయాలి ఏంటి అనుకుంటుందన్నమాట. దీన్ని అసలు ఎట్టా క్రోడీకరించి ఎట్ట పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చేయాలి అనుకుంటుందన్నమాట. సరే ఏదో ఇక ఆ విసుకొచ్చే సరే ఏటగొట్ట పెట్టేద్దామని చెప్పి అన్నీ పెట్టేస్తుంది అనమాట. తర్వాత చూస్తే అసలు అది ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, క్రమంలో ఉంటాయి. ఆ పేపర్లు చిందరవందరగా ఉన్నాయన్నీ ఒక దగ్గర వేసి ఒకదానికొకటి పెట్టేస్తారు. అదే సిస్టమేటిక్ ఆర్డర్ అయింది, ఆటోమేటిక్గా అయింది. ఇది కాలేదు, నేను ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేయాలి అనుకున్నది ఆమెకి ఏదో ఒకటి చేసి పెడదామని చెప్పి పెడితే అది అసలు అంత పక్కాగా ఒక సీరియల్ వారి వచ్చింది. ఏదో ఒకటి చేయడానికి ముందుకు వెళ్తే చాలు, వాళ్ళ ద్వారా చేపించబడతాము. మనం కూడా అనుభవం ఉంది కదా మేడం. ఒక పని చేద్దామని అనుకొని ముందుకెళ్తే చాలు, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. ఇవాళ ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, చూసాం కదా, డైలీ తొందరగా స్టార్ట్ చేసే వాళ్ళం, మీరు తొందరగా వచ్చేవారు. యాక్చువల్లీ చూడండి ఎన్ని ఉంటాయో పుష్ అండ్ పుల్లు.
చాలా కదా. లేట్ అయింది. కాబట్టి మొత్తం మీద ఇవాళ అయితే బిగిన్ చేశాం. ఏది స్టార్ట్ చేయాలన్నా ఒకసారి అలగిలే జరుగుతాయి. సో వాళ్ళంతా చిందరవందరగా అబ్బా అనుకుంటే అరేంజ్ చేసిందే క్రమం పద్ధతి అయిపోయింది. అంటే వాళ్ళ ద్వారా చేపించబడ్డది. ప్లస్ ఒక పని ఉంది అని మర్చిపోయి వెళ్తూ ఉంటే తిరిగి మళ్ళీ రప్పించబడ్డారు. ఎవ్రీ టైం తన సంకల్పం పనిచేసి వెళ్ళిపోయేవారు. ఇక్కడ మనందరి జీవితాల్లో ఇదే మన స్టోరీ అన్నారుగా. ఇది మన స్టోరీ. మనకు కొన్ని జరుగుతున్నాయి అంటే అది మనకు అవసరం, మనం చేయాలి. అంతే. కొన్ని చేయబడట్లేదు అంటే అది మనకు అవసరం లేదు. సో ఎక్కడికి వెళ్ళబడద్దు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటూ వెళ్ళలేకపోతున్నాం అంటే ఎందుకు, ఇక్కడ చేయాల్సింది ఏముంది, ఏది ఆపబడుతూ అసలు ఏం చేయాలనుకొని పెండింగ్ పెట్టానని చెక్ చేసుకోవాలి. అంతే. నిరంతరం మన మీద మనం చెక్ చేసుకోవటం అనేది వస్తుంది ఆటోమేటిక్గా. మనం చదువుతాం నిరంతరం. ఎప్పుడు కాంతితో ఉండాలి. మనం కాంతిని తీసుకోవాలి. కాంతిని తీసుకోవడం అంటే ధ్యానం చేయడం రెగ్యులర్ గా. అంతే. మనం తెలుసుకోవటం అంటే ధ్యానంలో కూర్చోవటమే. మనం ప్రేమించుకోవటం అన్న వీళ్ళు నేర్పేది కూడా ఆ ప్రేమే. నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే ధ్యానం. అదే తాళం. దీనికి కీ అల్లా ఏంటమ్మా అంటే ప్రేమే. ఇది తెరుచుకోవాలి అంటే ఏంటమ్మా అంటే ప్రేమే. ఆ ప్రేమతత్వం నేర్చుకోవటమే. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ధ్యానం చేయడం. ధ్యానం చేయడం అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. అంతే. ఆ తాళం ఓపెన్ అయ్యి ఇవన్నీ తెలుస్తాయి. అంతే. మనకి మనం కనెక్ట్ అయిపోతాము. మనం కనెక్ట్ అయిపోయినప్పుడు సత్యాలు ఆటోమేటిక్గా తెలుసు. ఏది నిత్యము ఏదా నిత్యము అని తెలిసిపోతాయి. మేడం, ఈ పుస్తకం మీరు చదవక ముందు వినక ముందు ఆధ్యాత్మికతలో ఉన్నా ఎలా ఉండింది? ఈ పుస్తకం చదివిన తర్వాత విన్న తర్వాత ఎక్కడెక్కడ ఆచరించారు? ఎలా ఉంది మీ లైఫ్? అంతకుముందు రామ్తో చదివినప్పుడు ఒక విధం, ఒక ఆత్మకి ఎంత పవర్ ఉన్నదో బాగా అర్థమైంది. ఇది చదివిన తర్వాత ఇంకా నా మీద నాకు ఎనలేని కాన్ఫిడెన్స్. పైగా ఇది నా జన్మ ప్రణాళికలో ఇది ఉంది. ఆత్మవిజ్ఞానం క్లాసులో చెప్పినప్పుడు నేను ఈ కంప్లీట్గా చెప్పా కదా, అది నేను ఒక దున్నిన నేల చూశాను, గింజలు ఉన్నాయి, అవి నా ఎదటే మరి పొట్టపగిలి బయటకు వచ్చాయి, మొలకలు చూశాను, అది ఎదగటం చూశాను, మహావృక్షాలు అవటం చూశాను, దానిలో నేను ప్రయాణిస్తున్నాను. దానికి కంటిన్యూషను కింద ఒక దిగుడు బావి వచ్చింది. ఆ బావిలో నీరు పైకి వస్తూ ఉంది. ఆ నీళ్ళల్లో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. నాకు ఇంకా ఇవన్నీ చదవటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఈ ఆత్మవిజ్ఞానం చదివిన తర్వాత ఈ బిట్ అర్థమైంది. తర్వాత నాకు కొంచెంగా నాకు అర్థమైంది ఏంటంటే, నేను నక్షత్ర మిత్రులు, నేను ఆ కుటుంబ వాసినే, నేను దీనికోసమే జన్మ తీసుకొని వచ్చానని అర్థమైంది. నాకు ఈ చిన్న బిట్ అర్థం కాల. ఈ నీళ్ళేంటి, అందులో నక్షత్రాలు ఏంటి, అందులోనే. అప్పుడు ఇది ఇంకా మనం నక్షత్రమింద్రులు ముందుకెళ్ళేకందుకు మేము పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వము, సంకేతకాలే ఇస్తాము. అంటే నీ లోపలే అది దాగి ఉంది, నువ్వు తెలుసుకోవాలి, నీ గమ్యం ఇది. వండర్ఫుల్. అంటే అది చెప్పినప్పుడే మీరు చెప్పారు ఈ విషయం. సో వెంటనే మనం అనుకున్నాం మేడం నెక్స్ట్ నక్షత్ర మిత్రులు చెప్పుకుందామని. సో నక్షత్ర మిత్రులు చదివిన తర్వాత ఇంకా మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. బాగా వండర్ఫుల్ మేడం. అసలు ఈ బుక్ గురించి చెప్పుకుంటూ ఉంటే మనం ఆ బుక్ యొక్క ఎనర్జీని ఫీల్ అవుతున్నాం నిజంగా. సో ప్రతి ఒక్కరు చదవాలని విన్నవిద్దాం. చివరగా ఈరోజు మీ మెసేజ్ మేడం. ఇది మిత్రులారా, మనం అందరం కూడా ఇది తెలుసుకోవాలి. మనం తప్పకుండా చదవాలి. మన గురించి మనం తెలుసుకోవాలి. ఎన్నెన్నో చేస్తున్నాం, మన గురించి మనం తెలుసుకోకుండా మన జన్మను వృధా చేసుకోవద్దు. ఇది చక్కగా చదువుదాము, చదివి దాన్ని చక్కగా అర్థం చేసుకుందాము. ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ జన్మను సార్థకం చేసుకుందాము. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మిత్రులారా మనందరం నక్షత్ర మిత్రులము అని తెలుసుకున్నాం. మేబీ ఇది విన్న తర్వాత మీకు కూడా ఏదో సంకేతాలు చూపించి ఉంటారు. సో చదవాల్సిన పుస్తకం ఇది. ప్రతి ఒక్కరూ నక్షత్ర మిత్రులు పుస్తకం తీసుకొని ఒక్కొక్క లెసన్, ఒక్కొక్క టాపిక్ చదవండి, ధ్యానం చేసి పడుకోండి. దీని మీద పరిశోధన చేసాం మనం ఎన్నోసార్లు. ఒక్కసారి కాదు, పూర్ణాత్మ అండ్ ఈ రెండు పక్క పక్కన పెట్టి అదొక లెసన్ ఇదొక లెసన్ చదవడం, ధ్యానం చేయడం, నిద్రపోవడం, లేదా డే టైం ఒకసారి చదవడం. ఇలా 2012లో అయితే ఎన్నిసార్లు ఇలా రిపీట్ చేసామో. సామూహికంగా కూడా చేసాం, పిరమిడ్లో కూర్చొని కూడా చేసాం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని, నేను మా అమ్మాయి మా మిస్సెస్ ముగ్గురం, నేను ఒక టాపిక్ కొద్ది చదివితే పేరా ఇంకొకరు అలా షేర్ చేసుకుంటూ చదవడం, ధ్యానం చేయడం చేస్తూ ఉండేవాళ్ళం. అలా
అందరం కూడా ఒక కాంతి స్వరూపులమే ఆ విషయం తెలుసుకుంటాం మనం. కాబట్టి మిత్రులారా, మన గురించి మనం తెలుసుకోవడానికే ఈ పుస్తకం. బార్బరా మెర్సినియాక్ రాసిన అది మన స్టోరీ అనేది మేడం గారు చెప్పారు, సంకేతాలు అందించారు. ఆత్మ విజ్ఞానం అనే సబ్జెక్ట్ ఇక్కడ చెప్తున్నప్పుడే ఈ విషయం చెప్పారు. నెక్స్ట్ బయటికి వెళ్ళగానే టక్మన్ అనిపించింది, మేడం నక్షత్ర మిత్రులు మాట్లాడుకుందాం, అది కనెక్ట్ అయింది మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ నక్షత్ర మిత్రుల పుస్తకం చదవాలని కోరుకుంటూ, ధ్యాన సాధన చేయడమే కాంతిని తీసుకోవడం. కాంతి కార్యకర్తలం, లైట్ వర్కర్స్ ఎవరు అంటే రెగ్యులర్గా ధ్యాన సాధన చేస్తూ, ధ్యానం కూడా నేను సాధారణమైన వ్యక్తిని అనుకుంటూ నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించుకుంటూ సాధన చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో మనస్సుని శూన్యం చేసుకోవాలి. మనసు ఎంత శూన్యం అవుతుందో అంత విశ్వశక్తిని తీసుకుంటాం, అంత కాంతిని తీసుకుంటాం, అంత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపాదిస్తాం. సో మరిన్ని విషయాలు ఎపిసోడ్ 2 ఇది ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇది ఎపిసోడ్ 1, దీని గురించి చర్చించాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. మరియు పిఎంసికి ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి ఎంతోమంది ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ కృతజ్ఞతలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.